మన భారతదేశంలోని అత్యద్భుతమైన ప్రాచీన కట్టడాలలో ఒకటైన కోనార్క్ సూర్య దేవాలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. ఈ దేవాలయం ఒడిషా రాష్ట్రంలోని కోనార్క్ పట్టణంలో ఉంది. ఇది సముద్ర తీరానికి సమీపంలో నిర్మించబడిన శిల్పకళా ప్రతిమూర్తిగా పేరుగాంచింది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో గంగా వంశాధిపతి నరసింహ దేవుడు నిర్మించారు. ఇది సూర్య భగవానుని ఆరాధన కోసం నిర్మించబడింది. ఈ ఆలయం నిర్మాణ శైలి అద్భుతమైనది. ఇది ఒక పెద్ద రథం ఆకారంలో 7 గుర్రాలు 12 భారీ చక్రాలతో తీర్చిదిద్దబడింది. ఈ చక్రాలు ఒక్కొక్కటి 8 అడుగుల పొడవు కలిగి ఉంటాయి. వీటిని సూర్యుడి రథచక్రాలుగా భావిస్తారు. ఈ చక్రాలపై చెక్కబడిన చెక్కడాలు ఎంత శాస్త్రీయంగా రూపొందించబడ్డాయంటే అవి ఒక క్షణం గడియారంలా పనిచేస్తాయి. అలాగే ఆలయంపై భాగంలో ఉన్న శిల్పాలు అత్యంత నాజుకుగా శిల్పకళకు సాక్ష్యంగా నిలుస్తాయి. గుడిలో ప్రతి భాగం, గోడలు, మెట్లు, పైళ్లు అన్నిటిలోనూ శృంగార, సామాజిక, దేవతా మూర్తుల శిల్పాలు కనిపిస్తాయి. ఇది ఆ కాలంలో సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం ఇప్పటివరకు కొన్ని భాగాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాన గర్భగుడి కాలక్రమేణా ధ్వంసమైపోయింది. అయినప్పటికీ ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందింది. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు, ఆధ్యాత్మికాభిమానులు, చరిత్ర ప్రియులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కోనార్క్ డాన్స్ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. ఇది భారతీయ శాస్త్రీయ నృత్యాలకు ఓ వేదికగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణం ఆ కళలకు జీవం పోస్తుంది. కోనార్క్ సూర్య దేవాలయం అంటే కేవలం ఒక దేవస్థానం కాదు. అది భారత శిల్పకళ, శాస్త్రీయ జ్ఞానం, ఆధ్యాత్మికత, విజ్ఞానపూర్వక నిర్మాణ శైలి అన్నింటి సమ్మేళనం. ఇలాంటి మరిన్ని చారిత్రక, ఆధ్యాత్మిక ఆలయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదాలు. ఓం సూర్యాయ నమః.